నిన్న బయలుదేరి మొత్తం కలిపితే నిన్న, మొన్న కలిపి ఒక 10 విమానాలు. ఇంకా 300 విమానాలకు సరిపడినటువంటి వాళ్ళు అక్కడ స్ట్రక్ అయ్యి ఉన్నారు. దుబాయ్‌లో గావచ్చు, సౌదీ అరేబియాలో గావచ్చు, బహ్రెయిన్‌లో గావచ్చు, ఖతార్‌లో గావచ్చు, ఆయా దేశాల్లో. ఇప్పుడు వాళ్ళందరిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు గుండెలు అరచేతిలో పెట్టుకొనొచ్చామని చెప్తున్నారు. వీళ్ళకెవరికీ యుద్ధాలు తెలీదు. ఇంటి బయట గొడవ పడితేనే వామ్మో అనుకునేటటువంటోళ్ళు. అట్టాంటిది వీళ్ళున్న హోటల్ పైనుండి బాంబులు, మిస్సైళ్ళు అదేదో దీపావళి టపాసుల్లాగా పేలిపోతా ఉంటే, ఏ దీపావళి టపాసులైతే సరదాగా ఉంటది. చూడ్డానికి విందుగా ఉంటది. కానీ ఇయొచ్చి హోటళ్ళని కూలుస్తున్నాయి, ఇళ్ళు కూలుస్తున్నాయి, భవనాలు కూలుస్తున్నాయి ఇది. పాపం మనోళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏడిపిస్తున్నారంట. "ఏరా నీకెట్లుంది? నువ్వెట్టున్నావు? ఎక్కడెక్కడున్నావు?" అక్కడ షెల్టర్‌లుంటాయి. అక్కడ బోలెడన్ని బంకర్‌లుంటాయి. ప్రతి ఒక్కళ్ళు దాక్కుంటానికి ప్లేసెస్ ఉంటాయి. అదే సందర్భంలో అక్కడ పడట్లేదని చెప్తే తప్పు. పడతన్నాయి. కాపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివ్ అవుతా ఉన్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక్కడి నుంచి ఎళ్ళిన వాళ్ళకుంటది. అక్కడ అలవాటైన వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. కానీ అలవాటు లేని వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.